సో ఈ రోజు ఈ మధ్య బాగా చేస్తాను వీడియోస్ ఈ దెబ్బతో అవుట్. పార్టీ అంటే ఇంట్లో ఫ్రెండ్స్ పిలుచుకొని కాసేపు సరదాగా కబుర్లు చూస్తూ తింటూ మూవీ చూద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఏం చేద్దాం is not at all down to earth. చూడండి ఎంత ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మిస్టర్ మధు. నా ఛానల్. ఓకే లాస్ట్ ఇయర్ టాక్స్. అరే వంట చేస్తున్నావు అంటే నీ ఛానల్ ఏంట్రా? మామూలుగా నా ఛానల్ ఎక్కువ కుకింగ్ అవుతుంది కదా, అలవాటు అయిపోయింది. సో ఈ రోజు ఈ మధ్య బాగా చేస్తాను వీడియోస్. ఈ దెబ్బతో అవుట్. వాళ్ళు చెప్పాలిరా. సరే ఈ రోజు ఏం చేస్తున్నాము అని అంటే ఏంటి యాక్చువల్లీ టైం ఎంత అయిందో చెప్పు. రాత్రి 10 అయింది. ఎస్, సో రాత్రి 10 గంటలకి. ఓ యా 9:52 అయింది. సరిపోయారు ఇద్దరు. క్యూట్ లిటిల్ బై మావాడు చిన్నోడు ఊరు వెళ్ళినప్పుడు అనమాట. భలే క్యూట్ ఉన్నాడు అసలు. ఎన్ని ఫొటోస్ తీసామో ఊర్లో వాళ్ళే. సో ఆ ఫొటోస్ అన్నీ వస్తాయి, మెల్లిగా నేను రిలీజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వ్లాగ్ పెడతాను. బట్ బిఫోర్ దట్, సో ఊరు నుంచి వచ్చిన వెంటనే మా వాళ్ళు నైట్ చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాము అని అంటే పార్టీ గీటీ ఏమీ లేదు. పార్టీ అంటే ఇంట్లో ఫ్రెండ్స్ పిలుచుకొని కాసేపు సరదాగా కబుర్లు చూస్తూ తింటూ మూవీ చూద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది హౌస్ పార్టీ. అదే ఇంట్లోనే. ఈ హౌస్ పార్టీలో ఇంట్లో మేమేం చేసుకున్న దాంట్లో ఒక చిన్న స్నాక్స్ చేస్తాను చెప్పింది. సో అదే నేనే చేసి పెడతాను, బయట నుంచి ఆర్డర్ చేసుకోకండ్రా, ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కదా. సో వీళ్ళకి యాక్చువల్లీ వట్టి చికెన్ చాలా ఇష్టం అనమాట. అంటే చికెన్ వింగ్స్ కానీ, తందూరి చికెన్ కానీ, సో బార్బిక్యూ, గ్రిల్ చికెన్, సో ఇవన్నీ ఇష్టము. సో అట్లా కాదు ఇంట్లోనే నేను చేసి పెడతాను. సో చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది, డబ్బులు వేస్ట్. 5 పీసులు వస్తే 300 దొబ్బుతారు మళ్ళీ డెలివరీ అని, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఏం చేద్దాం, మసాలా వేరంతే. చికెన్ వింగ్స్ తీసుకున్నాము. ఓన్లీ వింగ్స్ తీసుకొచ్చారు. పెప్పర్ లాసి అది మాడి వండిపోతుంది. అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఎక్కువ తినకూడదు అని అంటారు, మంచిది కాదు అని. అందుకే పిల్లలకు పెట్టినాం. ఈ పెద్ద పిల్లలకైతే తింటే తినండి, మాకేం చెప్పినా వేరేళ్ళు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం అంతే కదా. పెద్ద పిల్లలని చేసాం, అక్కడే ఒక మెట్టెక్కేసాం. పిల్లలు పెద్దగా అంతే. ఈ మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కర్డ్ వేస్తున్నాను. అన్ని సరిపోయా లేదా ఒకసారి నాకి చూడు. సాల్ట్ తక్కువ కొంచెం. సాల్ట్ తక్కువైందిరా, ఎక్కువ కాదు. నేను అదే సాల్ట్ తక్కువ అని చెప్పాను నేను కూడా. మరి అవునా, చూసావా వాసనతో అలా ఎలా చెప్పగలిగావు? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈ వింగ్స్ దీనిలో మిక్స్ చేసేస్తున్నాను. తప్పలేదు కానీ ఏం చూపించుకున్నావు? ఏంటి అది? పార్టీ అన్నా, ఏం పార్టీ? ఈ పీస్ ప్రకాష్ తీసుకొచ్చుకోమా అనుకున్నాను. ఏంటన్నా వెటకారమా? చాలా ఎక్కువ ఉంది అది. నా తిన్నావా? టేస్ట్ చేసావా? ఏది ఎక్కువని చెప్పావు. ఎటకారం అది టేస్ట్గా ఉంటుందా? ఇది కేవలం పొగరు. ఎంత మాత్రం షెఫ్ అనుకో, అన్ని దాంతోనే కలపాలా.
అంతా మొత్తం చెప్తున్నాను కదా, ఎంత ఎటకారం అంటే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కిలోలు మా ఇంటి దగ్గర అమ్ముదాం వచ్చి. నేను ఎంత డౌన్ టు ఎర్త్ వాళ్ళకి తెలుసు. ప్లీజ్ రా, అది మా ఆయన చూపించే పైన చూపిస్తాడు. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ డౌన్ టు ఎర్త్. చూడండి ఎంత డౌన్ టు ఎర్త్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. 10 రోజులు మా ఆయనతో ఉండండి, మా ఆయన ఏంటో మీకే అర్థమవుతుంది. ఎవరో చెప్తారు 10 రోజులు మా ఆయనతో ఉన్నానంటే ఏం లేదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే అబ్బాయి అట్లా చెప్తున్నాను రా నేను. ఆ టైం కదా. సరే, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీలోకి మనం వెళ్ళలేము, చేసేసాము. సో ఇప్పుడు దీనికోసం మ్యారినేట్ చేయాలి, బట్ మాకు ఓపిక లేదు, పెట్టేస్తాం. లేదు, నేను మ్యారినేట్ చేస్తా. ఎంతసేపు? పార్టీ ఎప్పుడు? ఏం పార్టీ ఏం క్లాస్, అందరం కలిసి తిందాం అంతే. పార్టీ ఏముంది? నేను తినేసిన తర్వాత ఈ మాట చికెన్ తెచ్చుకొని చేసి పెట్టు అని తినక ముందు చెప్తే నేను కూడా వాళ్ళ పార్టీలో యాడ్ అవుతాను. ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా వైఫ్ టైంకి తినాలి అని నేను తొందరగా. ఇట్స్ ఓకే, మ్యారినేట్ చేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెడదాము. అరగంట వరకు వీళ్ళకి ఓపిక ఉంటే వెయిట్ చేస్తారు, లేదంటే ఇది ఎందులో చేస్తున్నాను అనేది ఫస్ట్ చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి సో ఒక అర్ధగంట మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు మనం చేద్దాము. సో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో మా ఇంట్లో కొత్త కొన్నాం, కానీ కొత్త కొన్నా కూడా 10 రోజుల నుంచి రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చికెన్ వింగ్స్ ఇందులో చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్. సో నేను నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ అంటే ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్ అనుకున్నాను, కానీ ఇందులో మనకి 16 ప్రీసెట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా, ఇందులో మనకి వార్మ్ చేసుకోవచ్చు, టోస్ట్, రోస్ట్, అలాగే డీహైడ్రేట్, నగెట్స్, పిజ్జాస్. మా జున్నుగాడికి అయితే నగెట్స్ చేస్తున్నాను. బేకింగ్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, క్రిస్మస్ ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇది దీని కెపాసిటీ 23 లీటర్స్. అండ్ అలాగే ఇది రోటిసరీ కన్వెన్షనల్, అలాగే ఎలక్ట్రిక్ ఓవెన్ కూడా. ఎలక్ట్రిక్ ఓవెన్, ఎస్. సో ఈ అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి వచ్చాయి అనేది చూపిస్తాను. సో యాక్చువల్లీ మనం పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. వన్స్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంపరేచర్, డిజిటల్ డిస్ప్లే ఉంది కదా, టెంపరేచర్ అండ్ అలాగే మినిట్స్ చూపిస్తుంది. టెంపరేచర్ వచ్చేసి 50 నుంచి 220 డిగ్రీస్ వరకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ మినిట్స్ మనకి 60 మినిట్స్ వరకు ఆపరేట్ చేసుకోవచ్చు, 1 అవర్. సో 1 అవర్ మనం ఏది పెట్టాం, మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ లోపలే అన్ని కుక్ అయిపోతున్నాయి. సో దట్స్ ద బెస్ట్ థింగ్. మనం పొయ్యి మీద అంతసేపు చేసినా కూడా. అండ్ ఆయిల్ ఫుడ్ మనం కట్ ఆఫ్ చేయాలి అని అంటే, సో మనం ఇప్పుడు మా జున్నుగాడికి ఎక్కువ ఇవి తింటాడు, స్నాక్స్ ఎక్కువ, నగెట్స్ కానీ లేకపోతే ఇవి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, సో అవి ఎక్కువ తింటాడు. అవి డీప్ ఫ్రై చేస్తే అమ్మో ఇంట్లో నేను చేయలేను. సో అందుకని ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంత టెంపరేచర్ ఏంటి అవన్నీ కూడా టైం సెట్ చేసుకోవాలి. టెంపరేచర్ సో మన పెంచడం, తగ్గించడం, అప్ అండ్ డౌన్. అలాగే లైట్ ఆన్ కావాలి అంటే మనం ఇలా లైట్ ఆన్ చేయగానే లోపల లైట్ వచ్చేస్తుంది. ఇట్స్ ప్రీసెట్ ఆప్షన్ ఉంది, స్టార్టింగ్ పాజ్ బటన్ ఉంది. సో అలాగా మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు లైక్ దిస్. సో మనకి లోపల ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్, 2 ట్రేస్ ఉన్నాయి కదా. దిస్ ఇస్ బేకింగ్ ట్రే. సో బేకింగ్ ట్రే లాగా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం మధ్యలో ఏమైనా పెట్టామనుకోండి, సో ఇప్పుడు ఈ ట్రే ఉంది. సో ఈ ట్రేలో మనము అంటే నట్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. చికెనే కాకుండా, తందూరీ కాకుండా నట్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఇందులో ఫ్రై చేస్తున్నప్పుడు అందులో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదా, సో అది డ్రిప్ అయ్యి ఇందులో పడుతుంది అనమాట. సో ఈ ట్రేస్ అలా హెల్ప్ అవుతాయి. సో ఇదొక ట్రే ఉంది. అండ్ అలాగే ఇంకొక ట్రే ఉంది. సో ఇది వచ్చేసి గ్రిల్ మెష్ అన్నమాట. గ్రిల్ మెష్. ఇది వచ్చేసి వైడ్ మెష్. ఎస్. సో మనకి బేసిక్ గా చికెన్ కి లెగ్ పీసెస్ కానీ, వింగ్స్ కానీ దీనిపైన వేసి మనం కుక్ చేసామనుకో, దీంట్లో ఆయిల్ మొత్తం దీని మీద డ్రిప్ అవుతుంది కింద. అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్లో మనకి ఈ యాక్సెసరీస్ అన్నీ వస్తాయన్నమాట. సో దిస్ ఇస్ బేక్ ట్రే, వైర్ ర్యాక్, అలాగే ఇది ఫ్రైయింగ్ బాస్కెట్. సో ఇది రౌండ్ బాస్కెట్. సో ఇది రోటిసరీ స్కీవర్ అనమాట. అంటే ఇది మొత్తం ఫుల్ చికెన్ పెట్టినప్పుడు మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇది ప్యాన్ హ్యాండిల్. సో బయటికి ఇలా కాలకుండా తీయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ రిమూవబుల్ క్రమ్ ట్రే. అండ్ ఈ స్కీవర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి కబాబ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇది రోటిసరీ
ఫ్రెంచ్ టూల్, అంటే మనకి కాలకుండా ఈ రౌండ్ది బయటికి తీయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వన్ పెయిర్ ఆఫ్ మిటన్స్ ఇచ్చారు, సో కాలకుండా పట్టుకోవడానికి. సో ఫైనల్గా ఇది 7-in-1 కిచెన్ అప్లయన్స్ అనమాట. సో మన పని చాలా ఈజీ చేసేస్తుంది. సో వైర్డ్ ర్యాక్ ఉంది కదా, సో దీని మీద పెడుతున్నాము. సో యాక్చువల్లీ ఆయిల్ ఏం వేసి మిక్స్ చేయలేదు. ఒకవేళ మీకు ఏమైనా ఆయిల్ కావాలి అని అంటే ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో పాజ్ చేసి పైన బటర్ కానీ అలాంటివి పోసుకోవచ్చు. సో బటర్ అయినా లేకపోతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే మంచిది. ఆయిలే వద్దనుకుంటే ఇంకా మంచిది. ఆన్ చేసి చికెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లింక్ అవుతుంది చూసారా. ఇప్పుడు మనం టెంపరేచర్ 200 degrees కావాలి కాబట్టి 200లోనే ఉంది. టైం సెలెక్ట్ చేసుకొని టైం నేను ఇప్పుడు జస్ట్ 20 minutes పెడుతున్నాను. ఎస్. సో అంత చేసిన తర్వాత, అంటే అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం స్టార్ట్ అయిన తర్వాత పైన కానీ కింద కానీ హీటింగ్ రాడ్స్ ఉంటాయి. సో అవి రెడ్ కలర్గా చేంజ్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి డౌన్ సైడ్ నుంచి అలాగే పై సైడ్ నుంచి 2 sides నుంచి హీటింగ్ అనేది ఉంది కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. సో చికెన్ యాక్చువల్లీ 15 minutesలో కుక్ అయిపోతుంది. కాకపోతే కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే 20 minutes చాలు. సో 20 minutesలో వీళ్ళకి కావాల్సిన చికెన్ రెడీ. నేను ఫుల్గా తినేసి తింటే 1-2 తింటాను అంతే. ఇదంతా ఎవరికి మరి? సో ఇదన్నమాట 20 minutesలో అయిపోతుంది. సో మీరు కనుక ఈ అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను. సో కొంచెం కాస్ట్నే అనిపిస్తుంది, కానీ వేరే వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనిపించింది. చాలా ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ గా యూజ్ చేయొచ్చు. ఎస్. సో అండ్ ఈ చలికాలంలో ఎప్పుడైనా మనం వేడిగా ఏదైనా చేసుకొని తినాలి స్నాక్స్ అని అంటే అంత ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ టైంలోనే మంచిగా అంటే ఫ్యామిలీతో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇది వచ్చిన తర్వాత అయితే మా జున్నుగాడి స్నాక్స్కి కుదరలేదు. రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను అనమాట. అలాగే నా ఛానల్లో కూడా మీకు ఈ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసి చాలా మంచి మంచి రెసిపీ తీసుకొస్తాను. ఈ క్రిస్మస్కి ప్లమ్ కేక్ వస్తుంది. నెక్స్ట్ క్రోసాంట్ చేస్తాను. సో డిఫరెంట్ రెసిపీస్ రాబోతున్నాయి. క్రోసాంట్ ఏమంటుంది? క్రాస్ అంటే ఏమో ఓకే సరే. సో మొత్తానికి ఇది వచ్చిన తర్వాత ఎక్కువ హ్యాపీ అని అంటే మంజు, బికాజ్ దీంట్లో కేక్స్ మంజు ఎక్కువ కేక్స్ చాలా బాగా చేస్తారు. ఏం చేయట్లేదు కానీ బట్ బాగా ఇంతకు ముందు మేము చేసేవాళ్ళం. ఇది లేకపోయినా ఓవెన్ లేకపోయినా కుక్కర్లో కేక్స్ చేసిన రోజులు ఉన్నాయి తెలుసా. బికాజ్ మా పిల్లల కోసం మేము అట్లా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కనీసం ఎప్పుడైనా మనం రెగ్యులర్గా చేస్తే బయటివి కాకుండా ఇంట్లోనే హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ ఇంకా 1 minute ఉంది. సో 1 minuteలో అయిపోతుంది. సో మీరు చూస్తే కుక్ అయిపోయింది చూసారా. సో మంచిగా కుక్ అవుతుంది అండ్ దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ ట్రేలో డ్రిప్ అవుతుంది, ఆ ట్రేలో పడుతూ ఉంది. సో ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో వెంటనే మనం ఓపెన్ చేయొచ్చు, లేదంటే కాసేపటి వరకు వామ్గా అలాగే ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ చల్లారిపోయిన తర్వాత కూడా ఇక్కడ వామ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇది యూజ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎక్కువ క్లోజ్ ఎయిర్ పెట్టకూడదు, ఓపెన్గా ఉంచాలన్నమాట. ఎందుకంటే హీట్ అవుతుంది, అలాగే హీట్ బయటకు కూడా వెళ్తుంది కాబట్టి. సో చుట్టుపక్కల అంటే సైడ్స్కి అలాగే బ్యాక్ సైడ్ నుంచి, అందుకే బ్యాక్ కూడా మనం గ్యాప్ ఇచ్చాము. అండ్ సైడ్ నుంచి కూడా ఆ ఎయిర్ లోపల ఉన్న వేడంతా కూడా బయటికి పోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం పక్కన ఎక్కువ వస్తువులు పెట్టి క్లమ్జీగా చేయకుండా కొంచెం ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. ఎస్, అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇలా సైన్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసేయచ్చా? యమ్మీ. అబ్బా, చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. సో మనం ఇలాగే తినేయచ్చు. లేకపోతే కొంచెం ఏంటి అంటే కొంచెం బటర్, అలాగే మలాయి, కొంచెం చాట్ మసాలా ఇలాంటి పైన వేసి మొత్తం కలిపి
తినచ్చు, అలా కూడా బాగుంటుంది. ఏం బాగుండదు అలాగా, ఇలా తింటేనే కొంచెం బాగుంటుంది. చాట్ మసాలా అవన్నీ వేసుకొని పుల్లగా అవుతుంది. ఇట్లే తినండి. చాలా బాగుంది. కొంచెం స్పైస్ తగ్గింది, అంత మంజు వల్లే. రాజేష్ నీకోసం స్పైస్ తగ్గించాను నేను. ఈ కారం లేదు, మా కారం ఉన్నది కదా రాజేష్, కొంచెం కారం ఉంటే బాగుండేది కదా. బాగుంది బట్ కొంచెం స్పైసీ ఉంటే బాగుండేది. మంజు ఏది వేస్తా చాలు చాలు అంటున్నాడు. సూపర్ ఉంది. రెస్టారెంట్ పెట్టేద్దాం ఎట్లయితే, అంటే తగ్గలే ఓ 2 వేద్దాం, పెడతాం అంతే. ఎట్లుని చెప్పవే, చాలా బాగుంది. స్పైస్ తగ్గలా? దేశీ వింగ్స్, దేశీ స్పైసీ వింగ్స్ చాలా బాగుంది. అవునా, ఇంట్లో చేసాం కదా దేశీ వింగ్స్. ఎలా అయితే దేశీ ఉంటుంది. ఓకే ఓకే, నేను హోమ్ మేడ్ చికెన్ వింగ్స్ అనుకున్నా. మా ఆయన ఇది చెప్తారు నిజంగా కదా, అదే కదా. అన్నిట్లో ప్రకాష్ నువ్వు చెప్పు, అన్న వదిన్లో ఎవరు డామినేటింగ్? అన్న డామినేటింగ్, వదిన్ని కదా. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోవాలి. అని చెప్పా, వదినగా సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పలేదండి, ఇది 100% తప్పు చెప్తున్నాడు. ఓకే, అందరు అనుకుంటారు ఈ ఫేస్ చూసి ఎంత మంచి హస్బెండ్, ఎంత అమాయకుడు, ఎంత సపోర్టివ్ అని. సో యాక్చువల్లీ నేను సపోర్టివ్ అండి మా ఆయనకి, అంతే కదా. ఆఫ్ ద కెమెరా మాత్రమే సార్, ఆన్ ద కెమెరా అన్ని వెరీ డామినేటింగ్. ఇంత అమాయక ఫేస్ వెనకాల మామూలు కాదండి. అందరూ బావమంచోడు బావమంచోడు అంటారు వీళ్ళంతా. చెప్పలేదు, నా ఫోన్ వస్తుంది. ఇది నాకు కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ షూట్ చేస్తున్నా.